ఆలయాల్లో బంగారం, విగ్రహాలు, హుండీ దోపిడీల పర్వం ఇటీవల సంచలనంగా మారింది. ఎందుకంటే దోపిడీకి గురైన ఆలయాలు ఏకంగా తిరుమల, శబరి, కాంచీపురం ఆలయాలు కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. తిరుమలలో పరకామణి కానుకల దోపిడీ కేసు వ్యవహారం నిత్యం వార్తల్లో ఉంటూ వస్తోంది. ఇటీవల శబరిమల ఆలయం బంగారు తాపడం రేకులను మెరుగులు దిద్దే పనిలో ఆలయ పూజారి ఉన్నికృష్ణన్ చేతి వాటంతో 476 గ్రాముల బంగారం తస్కరించి విక్రయించిన ఉదంతం వెలుగుచూసింది. ఇప్పుడు తాజాగా కాంచీపురంలో మళ్లీ బంగారు తాపడాల మాయం కలకలం రేపుతోంది. ఇంతకీ ప్రముఖ ఆలయాల్లో ఇలా బంగారం మాయం అవ్వడం వెనక కారణమేంటి? వీటి వెనక ఉన్న రహస్యమేంటి? ఎవరు ఎందుకు చేస్తున్నారు? అసలు దేవుళ్లకే శటగోపం పెడుతున్న ఆ దొంగలెవరు? సంచలనంగా ఆలయాల్లో బంగారం మాయం వ్యవహారం. పెరుమాళ్ ఆలయంలో బంగారం, వెండి మాయం. అయ్యప్ప సన్నిధిలో బంగార తాపడం మాయం. దేవుళ్లకే శటగోపం పెడుతున్న కీటుగాళ్లెవరు? 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం ఒకటి. ఇక్కడ దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా విదేశీ భక్తులు అశేషంగా తరలివస్తూ ఉంటారు. ఇదే ఆలయంలోని అత్తి వరదరాజ పెరుమాళ్ స్వామి 40 ఏళ్లకోసారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. 2019లో 40 రోజుల పాటు భక్తులకు దర్శనం అవకాశం దొరికింది. మళ్లీ 2059లో అతి వరదరాజ స్వామి ఆలయ మూలవిరాట్ తలుపులు తెరుచుకోనున్నాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆలయంలో బంగారం, వెండి మాయమైన ఘటన ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇటీవల కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధిలో కూడా బంగారం తాపడం మాయమైన ఘటన వివాదం కావడంతో ఆ ఘటనపై విచారణ జరుగుతోంది. అయ్యప్ప సన్నిధిలో ఉన్న ద్వారపాలకుల విగ్రహాలకున్న బంగారు తాపడం బంగారం కరిగించేసి మాయం చేశారన్న ఆరోపణ రావడంతో అక్కడ విచారణ జరుగుతోంది. ఇప్పుడు కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో స్వామివారి దర్శనం తర్వాత అత్యంత ముఖ్యమైన బంగారం, వెండి బలుల దర్శనం అనేది ఇక్కడ ప్రధానం. కంచి వరదరాజస్వామి ఆలయంలోని బంగారు, వెండి బలులకు భక్తుల దృష్టిలో ఎంతో విశిష్టత ఉంది. ఈ బలులను తాకితే దోష నివారణ జరుగుతుందని భక్తులు బలంగా నమ్ముతూ ఉంటారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ కూడా ఉంది. గౌతమ మహర్షి వద్ద ఉన్న 2 శిష్యులు అజాగ్రత్తగా కుండలో పడిన బలిని గమనించకుండా నీరు తెచ్చినందుకు మహర్షి వారిద్దరినీ బలులుగా మారిపోమ్మని శపించారు. శాప విముక్తి కోసం ప్రార్థించగా వరదరాజ పెరుమాళ్ ఆలయంలోనే వారికి విముక్తి లభిస్తుందని మహర్షి ఉపశమనం చెప్పారు. బల్లుల రూపంలో స్వామిని ప్రార్థించిన వారికి కొన్నాళ్లకు మోక్షం లభించింది. మోక్షం పొందే సమయంలో వారి శరీరాలు సూర్యుడు, చంద్రుడు సాక్ష్యంగా బంగారం, వెండి బల్లుల బొమ్మలుగా మారిపోయాయి. ఆలయానికి వచ్చే భక్తులు ఆ బల్లుల్ని తాకితే వారి దోషాలు తొలగిపోతాయని గౌతమ మహర్షి ఆదేశించినట్లు స్థల పురాణం చెబుతోంది. బంగారు, వెండితో చేసిన తాపడాలను విగ్రహాలకు కవచంగా చేసి దశాబ్దాలుగా దర్శనం అనేది భక్తులకు కల్పిస్తున్నారు. 100లకు పైగా ఆలయానికి వచ్చిన భక్తులు ఎక్కడున్న బంగారు, వెండి బల్లులను దర్శించుకోకుండా బయటికి మాత్రం వెళ్లరు. ఇటీవల వాటి మరమ్మతుల పేరుతో తాపడాలను తీసి వాటి స్థానంలో పూత పూసిన నాసిరకం నకిలీ తాపడాలను ఉంచినట్లుగా అనుమానం రావడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. 100 ఏళ్లకు బయటపడినటువంటి పురాతనమైన బంగారం కావడంతో ఈ బంగారానికి మార్కెట్లో మంచి విలువ ఉంటుంది. ఒక మార్కెట్లో ఉన్న బంగారం కంటే నాణ్యతాపరంగా ఆ బంగారం విలువ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఆలయంలో దశాబ్దాలుగా నిత్య కైంకర్యాలు జరిగే ఆలయంలోని బంగారానికి, ఆ లోహాలకు విశేషమైన శక్తి ఉంటుందని నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి బంగారం మార్కెట్ విలువ కంటే 10 ఎక్కువగా వెచ్చించి కొనుగోలు చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ బంగారం అక్కడి నుంచి మాయం చేసి ఆ స్థానంలో బంగారం పూత పూసిన కవచాలను అక్కడ ఉంచారన్న అభియోగం ఉంది. తమిళనాడులో విగ్రహాల చోరీకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసింది. ఆ విభాగం డీసీపీ సంపత్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఏళ్ల నుంచి భక్తులు తాకడంతో అవి బాగా అరిగి బంగారం, వెండి బలుల విగ్రహాలను 6 నెలల క్రితం మరమ్మత్తు పనులు చేపట్టినట్లుగా ఆలయ అధికారులు విచారణ అధికారులకు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తోన్న డీసీపీ సంపత్ ఆలయ అదనపు ఈవో జయలక్ష్మితో పాటు ఆలయంలోని అర్చకులు, ముఖ్యాధికారులందరినీ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు దేవాదాయ శాఖ కూడా ఈ సీరియస్ గా తీసుకుని 2 వారాల్లోపు నివేదిక ఇవ్వాలని విచారణ అధికారికి ఆదేశించింది. తమిళనాడులోని పలు ఆలయాల్లో నిత్యం ఇలా సంపద విషయంలో వివాదాలు జరుగుతుండడం ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది.
అయితే 6 నెలల క్రితం ఆలయానికి అధికారులు మరమ్మతులు చేపట్టారు. వందల ఏళ్ల నుంచి భక్తులు తాకడంతో బంగారం, వెండి బల్లుల విగ్రహాలు అరిగిపోయాయని భావించిన దేవస్థానం అధికారులు తొలిసారిగా బంగారం, వెండి బల్లుల విగ్రహాలకు మరమ్మతులు జరిపించారు. ఈ పునరుద్ధరణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ అనే భక్తుడు ఈ మార్పిడిపై ఫిర్యాదు చేశారు. పురాతన బల్లుల తాపడాలను తొలగించి వాటి స్థానంలో కొత్త తాపడాలను అమర్చారని ఆరోపించారు. పురావస్తు, చారిత్రక విలువ కలిగిన విగ్రహాల విషయంలో జరిగిన అవకతవకలపై విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులంతా దృష్టి సారించారు. అయితే దీనిపై ఆలయ మేనేజ్మెంట్ కూడా స్పందించింది. తాపడాల మాయంపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఆ విగ్రహాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఆలయంలోని బంగారు, వెండి బల్లుల విగ్రహాలు సీలింగ్కు అలాగే ఉన్నాయని, వాటిని తొలగించడం కానీ తాపడాలను మార్చడం కానీ చేయలేదని స్పష్టం చేశాయి. దీనిపై ఆలయాల ఉద్యమకారుడు తప్పుడు, నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి వెల్లడించారు. ఇదే తరహాలో అయ్యప్ప సన్నిధిలో ఉన్నటువంటి ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు తాపడం మాయం చేశారన్న ఆరోపణల్లో విచారణ జరుగుతోంది. శబరిమల ఆలయంలో బంగారం చోరీ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆలయ సన్నిధానంలో గర్భగుడి ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడం పనుల్లో ఏకంగా 4.5 కిలోల బంగారం మాయం కావడం దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను కలవరపరిచింది. దీంతో కేరళ హైకోర్టు స్పందించి సిట్ విచారణకు ఆదేశించింది. బంగారు తాపడం పనుల బాధ్యత తీసుకున్న దాత ఉన్నికృష్ణన్ను విచారించిన అధికారులు అతనికి స్థిరమైన ఆదాయమే లేదని తేల్చారు. బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ గతేడాది ఐటీ శాఖకు సమర్పించిన ఆదాయ వివరాలను పరిశీలించడంతో ఈ విషయం కాస్త బయటపడింది. ఇతర దాతలు, కంపెనీలు ఆలయానికి ఇచ్చిన విరాళాలను ఉన్నికృష్ణన్ తానే ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నట్లుగా అధికారుల విచారణలో తేలింది. శబరిమల ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే ట్రావెన్కోర్ట్ దేవోత్సవం బోర్డు విజిలెన్స్ విభాగం నివేదికలో కూడా ఇదే విషయం వెల్లడించింది. సామాజిక సేవ కోసం కామాక్షి ఎంటర్ప్రైజెస్ సంస్థ ఉన్నికృష్ణన్ బ్యాంక్ అకౌంట్లో 10.85 లక్షలు జమ చేసిందని అధికారులు గుర్తించారు. అదేవిధంగా శబరిమల గుడిలో స్వర్ణ తాపడం పనులకు బళ్లారికి చెందిన వ్యాపారి గోవర్ధన్ నిధులు అందజేసినట్లు విచారణలో బయటపడింది. శ్రీకోవెలకు గుమ్మం తానే ఇచ్చానని ఉన్నికృష్ణన్ చెప్పుకున్నా బెంగళూరుకు చెందిన వ్యాపారి అజయ్ కుమార్ దాన్ని అందజేయడం గమనార్హం. ఈ ఏడాది అన్నదాన మండప నిర్మాణానికి 10 లక్షలు, అన్నదానం కోసం 6 లక్షలు ఉన్నికృష్ణన్ అందించారు. 2017లోనూ అన్నదానం కోసం 8.20 లక్షల నగదుతో పాటు 17 టన్నుల బియ్యం, 30 టన్నుల కూరగాయలు ఇచ్చినట్లు విజిలెన్స్ నివేదిక తెలిపింది. ఈ విరాళాలను పరిశీలించి గర్భగుడి స్వర్ణ తాపడం పనులను ఉన్నికృష్ణన్కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. అయితే స్వర్ణ తాపడం పనులు పూర్తయిన తర్వాత స్వామివారికి చెందిన బంగారంలో 4.5 కిలోలు మాయమైనట్లు తేలడంతో గందరగోళం నెలకొంది. ఈ కేసులో ఉన్నికృష్ణన్ను A1 నిందితుడిగా పేర్కొన్న సిట్ టీడీబీకి చెందిన పలువురు అధికారులను ఇందులో నిందితులుగా చేర్చింది. 100 ఏళ్ల చారిత్రక విలువ కలిగిన పురాతన సంపద మాయం కావడంపై భక్తులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ చేపట్టిన ఈ విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చి దోషులకు శిక్ష పడి ఆలయ పవిత్రత పునరుద్ధరించబడుతుందని అంతా ఆశిస్తున్నారు.